ఒక చిన్న మారుమూల పల్లెటూర్లో బ్రహ్మయ్య అనే వ్యక్తి ఉంటాడు. అతనిది పేద కుటుంబం. తనకి భార్య సుగుణ, కొడుకు హరి, కూతురు ఝాన్సీ ఉంటారు. బ్రహ్మయ్య వృత్తి వ్యవసాయం. హరి పట్నంలోని ఒక ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదువుతూ ఉంటాడు. పక్కూళ్ళో ఝాన్సీ హైస్కూల్లో 10వ తరగతి చదువుతూ ఉంటుంది. ఈసారి కూడా క్లాస్ ఫస్ట్ నువ్వే ఝాన్సీ, వెరీ గుడ్ అని ఝాన్సీని అభినందిస్తుంది టీచర్ భారతి. పిల్లలు అందరూ ఝాన్సీకి క్లాప్స్ కొట్టండి అనటంతో పిల్లలు చప్పట్లు కొడతారు. థ్యాంక్ యూ టీచర్. పెద్దయ్యాక నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు ఝాన్సీ? నేను పై చదువులకు వెళ్ళను మేడం. 10వ తరగతి అయిపోయిన వెంటనే మా అమ్మతో పాటు పొలం పనులకు వెళ్తాను. అది విని ఆశ్చర్యపోతుంది టీచర్. ఇంత బ్రిలియంట్ స్టూడెంట్వి చదువు మానేసి పొలం పనికి వెళ్తావా? నీకు డాక్టర్, ఇంజనీర్, లాయర్ అలా ఏదో ఒకటి అవ్వాలని లేదా? ఆ మాటకి ఝాన్సీ తెల్లమొహం వేసి అమాయకంగా టీచర్ వైపు చూసి, ఉంది కానీ ఆడపిల్లలు పై చదువులు చదవకూడదంట కదా, మగ పిల్లలే పై చదువులకు వెళ్ళాలట అని ఎవరు చెప్పారు? మా పెద్దవాళ్ళు. అలా అయితే నేను కూడా నీలాగే ఆడపిల్లని కదా, మరి నేను బాగా చదివి టీచర్ అయ్యి మీకు పాఠాలు చెప్పడం లేదా? మీరంటే పట్నంలో పెరిగిన వాళ్ళు కాబట్టి ఎంతైనా చదువుకోవచ్చు. కానీ మా పల్లెటూరు ఆడపిల్లలు 10వ తరగతి అయిపోగానే పొలం వెళ్ళాలి. సిటీకి వెళ్ళి పెద్ద చదువులు చదవకూడదట. మా ఊరిలో అందరమ్మాయిలు అంతే, పెళ్ళిడికి రాగానే పెళ్లి చేసి పంపిస్తారు. మీ పెద్దవాళ్ళు తెలియక మిమ్మల్ని తప్పుడు మార్గంలో నడిపిస్తున్నారు. ఆడపిల్ల చదువు తనకే కాదు, కుటుంబానికి, ఆ ఊరికి, దేశానికి కూడా ఎంతో ఉపయోగకరం. నిజమా టీచర్? అవును, నీకు తెలుసు కదా, మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కూడా పల్లెటూరు నుంచి వచ్చిన ఒక ఆడపిల్లే. ఆ మాట ఝాన్సీ మనసులో బలంగా నాటుకుపోతుంది. అలాగా? అవును. అందుకే నువ్వు పెద్ద చదువులు చదువుకోవాలి. ఈ దేశానికి నీ చదువుతో సేవ చేయాలి. అలాగే టీచర్. రేపు స్కూల్కి వచ్చేటప్పటికల్లా నువ్వు జీవితంలో ఏమవుదామనుకుంటున్నావో అలా అవ్వడానికి నిన్ను ప్రేరేపించిన విషయం ఏంటో నాకు చెప్పాలి. సరే టీచర్. బ్రహ్మయ్య, సుగుణ పొలంలో పనిచేస్తూ ఉంటారు. మన అబ్బాయి కాలేజ్ ఫీజు కట్టాలి, డబ్బు పంపించమని ఫోన్ చేశాడు కదా, సర్దుబాటు చేశావా? ఇంకా లేదే. ఆ సీనయ్యని అప్పడిగాను. 2 రోజుల్లో ఇస్తానన్నాడు. అందగానే పంపిస్తానులే. ఈ సంవత్సరంతో అమ్మాయి చదువు కూడా అయిపోతుంది కాబట్టి నాతో పాటు కూలికి తీసుకెళ్తే కాస్త డబ్బు సంపాదించుకోవచ్చు. ముందు ముందు పై చదువులకి వెళ్లే కొద్దీ అబ్బాయి చదువు ఖర్చు పెరుగుతుంది. కాబట్టి మనం ఎప్పుడూ కాస్త డబ్బు చేతబట్టుకుని సిద్ధంగా ఉండాలి. వాడు బాగా చదువుకొని ఉద్యోగం తెచ్చుకునే వరకు మనం రెక్కలు దాచుకోకుండా కష్టపడాలయ్యా. అవునే, బిడ్డల మంచి భవిష్యత్తేగా తల్లిదండ్రులకి ఆనందాన్నిచ్చేది. అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఝాన్సీ స్కూల్ నుండి ఇంటికి నడుచుకుంటూ వస్తూ, రేపు టీచర్ అడిగితే నేనేమవ్వాలని చెప్పాలి? ఏదైతే సమాజానికి మంచి చేయగలుగుతాను అని ఆలోచించుకుంటూ ఇంటికొస్తూ ఉంటుంది. అప్పుడే దారిలో తనకి ఒక సంఘటన ఎదురవుతుంది. పనికెళ్ళి ఇంటికొస్తూ రోడ్డుపై పురిటి నొప్పులతో బాధపడుతున్న తన ఊరికి చెందిన సుధా అనే ఆమెను చూస్తుంది. అక్కా, ఏమైంది? నొప్పులొస్తున్నాయి ఝాన్సీ, తట్టుకోలేకపోతున్నాను. వెంటనే ఝాన్సీ దరిదాపుల్లో హాస్పిటల్స్ ఉండవని తెలిసి ఆమె చేతిని తన భుజాన వేసుకుని కొంచెం దూరం నడిపించుకుంటూ తీసుకెళ్తుంది. అప్పుడే అటుగా వెళ్తున్న ఆటోని ఆపి డ్రైవర్ని బ్రతిమిలాడి పక్కనున్న టౌన్కి తీసుకెళ్తుంది. అక్క, కొంచెం ఓర్చుకో, హాస్పిటల్కి వచ్చేసాం. ఝాన్సీ వెళ్ళి రిసెప్షన్లో రిసెప్షనిస్టుతో ఇలా అంటుంది. సార్, మా అక్క పురిటి నొప్పులతో బాధపడుతుంది. మీ హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోండి. సరేనమ్మా, ఈ ఫామ్ ఫిల్ చేసి కౌంటర్లో డబ్బు కట్టండి. నా దగ్గర డబ్బు లేవు సార్. ఈ అక్కకి ఎవరూ లేరు. వాళ్ళ ఆయన ఈమెని మోసం చేసి వెళ్ళిపోయాడు. ప్లీజ్ సార్, తనకి డెలివరీ చెయ్యండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. అమ్మా, ఇది ప్రైవేట్ హాస్పిటల్. ఇక్కడ ముందు డబ్బులుంటే కానీ జాయిన్ చేసుకోరు. మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. సార్, ఆ హాస్పిటల్ చాలా దూరం. అక్కడికి వెళ్లే వరకు ఈ అక్క నొప్పులకి తట్టుకునేలా లేదు. చూడమ్మా, మా చేతిలో ఏమీ లేదు.
ఇది ప్రైవేట్ హాస్పిటల్ కదా, డబ్బులుంటేనే వైద్యం చేస్తారు. నా మాట విని ముందు మీ అక్కని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళమ్మా. అప్పుడే అక్కడికొచ్చిన వాచ్మెన్, అమ్మా బయటికి పదండమ్మా, హాస్పిటల్లో పెద్ద డాక్టర్లు చూశారంటే మా మీద కోప్పడతారు అంటూ ఇద్దరినీ బయటికి తీసుకొస్తాడు వాచ్మెన్. చూడు పాప, వీళ్ళకి జాలి దయ ఉండదమ్మా. నా మాటిని ఆలస్యం చేయకుండా ఆ అమ్మాయిని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళు. నా దగ్గర ఆటో ఛార్జీలకి కూడా డబ్బులు లేవు తాత. వాచ్మెన్ వెంటనే తన జేబులో నుండి కొంత డబ్బు తీసి ఝాన్సీకి ఇస్తాడు. థ్యాంక్స్ తాత అని ఆటోలో సుధని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది. వాళ్ళని చూసిన డాక్టర్ అమ్మ సుధని పరీక్షించి, సిస్టర్స్ త్వరగా ఆపరేషన్కి రెడీ చేయండి. అలాగే డాక్టర్ అని సుధని ఆపరేషన్ థియేటర్కు తీసుకువెళ్తారు. ఝాన్సీని అడిగి విషయం మొత్తం తెలుసుకుంటుంది డాక్టర్ అమ్మ. వెరీ గుడ్. నీ పేరేమిటమ్మా? ఝాన్సీ. ఆ అమ్మాయిని సమయానికి తీసుకొచ్చావు. ఇంకొంచెం ఆలస్యం అయి ఉంటే తల్లి బిడ్డ ఇద్దరికి ప్రమాదం జరుగుండేది అని మెచ్చుకుంటుంది డాక్టర్. ఝాన్సీ ఊపిరి పీల్చుకొని ఆనందంగా ఇంటికి వెళ్ళిపోతుంది. అమ్మా, నేను కూడా అన్నయ్యలాగా పై చదువులు చదువుతానే. ఇదేంటే మన కుటుంబంలో ఎవరికీ లేంది కొత్త కోరిక పుట్టుకొచ్చింది నీకు? ప్లీజ్ అమ్మా. అది విన్న బ్రహ్మయ్య, చూడు ఝాన్సీ, మన కుటుంబంలో ఆడపిల్లలు 10వ తరగతి వరకు చదవడమే చాలా గొప్ప. మన కుటుంబంలోని ఆడపిల్లల్లోనే ఎవరు చదువుకోలేదు తెలుసా? అప్పటి రోజులు వేరు, ఇప్పటి రోజులు వేరు కదా నాన్న. రోజులు మారిపోయినంత మాత్రాన మనుషులు పద్ధతులు మారతాయా ఏంటే? మరి అన్నయ్యని చదివిస్తున్నారు కదా. వాడు మగపిల్లాడు, ఈ ఇంటికి వారసుడు. నువ్వు ఏదో ఒకరోజు పెళ్లి చేసుకుని అత్తారింటికి పోయేదానివి. నీకెందుకు చదువు? వాడు చదువుకొని ఉద్యోగం చేస్తాడు. మరి నువ్వు చదువుకొని ఏం చేస్తావట? ఇంట్లో పుట్టిన పిల్లలకే మొగుడికి నాలాగా చాకిరీ చేస్తావు. ఈ మాత్రం దానికి చదువెందుకు? నేను కూడా అన్నయ్యలాగా ఉద్యోగం చేస్తాను. ఆడపిల్ల 10 మందిలో ఉద్యోగానికి వెళ్ళటం మన కుటుంబంలోనే లేదు. 10 మందితో కలిసి మనం కూలీ పనికి వెళ్లడం తప్పులేనప్పుడు ఇది తప్పెలా అవుతుంది? నీ ప్రశ్నలకి సమాధానం మా దగ్గర లేదు. మన కుటుంబానికి కొన్ని పద్ధతులున్నాయి. వాటికి కళంకం తీసుకురాకూడదు, అంతే. అసలు నిన్ను 5వ తరగతిలోనే ఆపేయాల్సింది. ఏదో 10 వరకు చదువుకుంటావని బ్రతిమలాడితే ఒప్పుకున్నాం. అదే ఇప్పుడు మా తప్పయింది. చూడు, 10వ తరగతి అయిపోగానే నోరు మూసుకొని నా వెంట కూలి పనికిరా. నీ పెళ్లికి కట్నం ఇవ్వొద్దు. లేనిపోని ఆశలు పెట్టుకోకు. మా నిర్ణయంలో ఏ మార్పు ఉండదు. అసలు ఇది నీకొచ్చిన ఆలోచన అయ్యుండదులే, ఎవరో నూరు పోసుంటారు. నాకిప్పుడు అర్థమయ్యింది. నేనంటే మీకిష్టం లేదు, అన్నయ్య అంటేనే మీకిష్టం. నాకు తెలుసులే అని అలిగి లోపలికి వెళ్ళిపోతుంది ఝాన్సీ. అమ్మా ఝాన్సీ, అది కాదమ్మా, నా మాటినమ్మా. నువ్వు కంగారు పడకయ్యా, నెమ్మదిగానే తెలుసుకుంటదిలే. ఒరే హరి, ఇదిగో నువ్వు అడిగిన డబ్బు, జాగ్రత్తగా ఖర్చు పెట్టుకో. అలాగే నాన్న. బాగా చదువుకుంటున్నావా? మొన్న జరిగిన పరీక్షల్లో నేనే ఫస్ట్ వచ్చాను. మంచిదిరా, చెడు సావస్థలు గట్రా పట్టకు. అలాగే నాన్న. నువ్వు ప్రయోజకుడివైతే మా కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. మా ఆశలన్నీ నీపైనేరా. మీరే చూస్తారుగా నాన్న, తప్పకుండా మీ కోరిక నెరవేరుస్తాను. మన ఊర్లో మీ పేరు నిలబెడతాను. అమ్మా చెల్లిని అడిగానని చెప్పు నాన్న. అలాగేరా అని వెళ్ళిపోతాడు బ్రహ్మయ్య. భారతి ఝాన్సీ క్లాస్లో మౌనంగా కూర్చుని ఉండటం గమనిస్తుంది. ఝాన్సీ, ఇలారా. ఏంటి టీచర్, ఏంటి డల్గా ఉన్నావు? ఏమైంది? వాళ్ళింట్లో జరిగిన విషయం మొత్తం చెప్తుంది ఝాన్సీ. మీ అమ్మా నాన్న ఎప్పటినుంచో కొన్ని పద్ధతులకి అలవాటు పడినవారు కదా. సడన్గా మారటం కష్టం, టైం పడుతుంది. బాధపడకు. నీ 10వ తరగతి అయిపోయాక కూడా వాళ్ళు మారకపోతే నేనొచ్చి వాళ్ళతో మాట్లాడతానులే. థ్యాంక్ యూ టీచర్. సరే, నిన్న నేను చెప్పిన దాని గురించి ఆలోచించావా? ఏమవుదాం అనుకుంటున్నావు? డాక్టర్. గ్రేట్. డాక్టరే ఎందుకు అవ్వాలనుకుంటున్నావు? కారణం? ముందు రోజు ప్రెగ్నెంట్ లేడీ గురించి జరిగిన విషయం మొత్తం చెప్తుంది ఝాన్సీ. అంతేకాదు, మా ఇంట్లో బియ్యం లేకపోతే ఒక పూట తిని ఒక పూట పస్తులు ఉండేవాళ్ళం టీచర్. అదే జబ్బు చేస్తే అప్పు తెచ్చి మరీ మా నాన్న మాకు వైద్యం చేయించేవాడు. ఆ అప్పు తీర్చడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళం. అదే వైద్యం ఫ్రీగా దొరికితే
ఆ పరిస్థితి ఉండదు కదా. అందుకే అంటారు, మనిషికి దేవుడు జన్మనిస్తే డాక్టర్ పునర్జన్మనిస్తాడు అని. పైగా మా ఊరు ఒక చిన్న పల్లెటూరు, మాకు హాస్పిటల్ లేదు. అందుకే నేను కూడా డాక్టర్ అయ్యి నాలాంటి ఎంతో మంది పేదవాళ్ళకి మా ఊరు లాంటి ఎన్నో పల్లెటూర్లకి వెళ్ళి ఉచితంగా వైద్యం చేయాలనుకుంటున్నాను. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ ఝాన్సీ. నువ్వు అనుకున్నది తప్పకుండా సాధిస్తావు. నీకు నా హెల్ప్ ఎప్పుడూ ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. కొద్ది రోజులకి ఝాన్సీ 10వ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతుంది. స్కూల్కి ఫస్ట్ వస్తుంది. ఒకరోజు టీచర్ భారతి ఝాన్సీ వాళ్ళ ఇంటికి వస్తుంది. అమ్మా, నాన్న, ఈవిడ మా టీచర్ భారతి గారు. నమస్కారం మేడం. కూర్చోండి. మీరెట్టా వచ్చారేంటి? మీ అమ్మాయి ఝాన్సీ చాలా తెలివైన పిల్ల. తనకి చదువు బాగా వస్తుంది. మీరు కూడా చూశారుగా. తన చదువు ఇక్కడితో ఆగిపోకూడదండి. తను ఇంకా పెద్ద పెద్ద చదువులు చదవాలి. తనకి పెద్ద డాక్టర్ అవ్వాలని కోరిక. క్షమించండి, మీ మాట కాదంటున్నందుకు తప్పుగా అనుకోబాకండి. ఎంతవరకు చదివించటమే గొప్ప. పక్కనే ఉన్న పక్కింటి వ్యక్తి రాములు, బ్రహ్మయ్యే కాదండి, మా ఊళ్ళో ఏ ఆడపిల్ల ఊరు దాటి చదువుకెళ్ళటం మాకు ఇష్టం ఉండదు. ప్రపంచం ఎంతో ముందుకు పోతుంటే మీరింకా ఇలాగే ఆలోచించడం ఆశ్చర్యంగా ఉందే. పెళ్లి చేసుకొని అత్తింటికి పోయేదానికి చదువు ఎందుకు చెప్పండి? నీ కూతుర్ని కూడా నీలాగే వంటింటికి మొగుడికి సేవలు చేసే బానిసనే చేస్తానంటావేంటమ్మా? వంట చేయడం, భర్తకి సేవలు చేయడం తప్పెట్టావుద్ది కాదు. కానీ వాటితో పాటు ఆడపిల్లకి చదువు కూడా చాలా అవసరం. ఏమీ మాకు తెలియదు మేడం, మా ఆలోచన అంతే. కొత్త పద్ధతులు మాకొద్దమ్మా. అవునండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టబాకండి. మా పిల్లకి లేనిపోని ఆశలు కల్పించబాకండి. దయచేసి మీరెళ్ళండి అని అనటంతో తను చేసేదేమీ లేక భారతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చదువు మీద ఎంతో ఇష్టం పెంచుకున్న ఝాన్సీ ఆ రాత్రే బ్యాగ్ తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. అర్ధరాత్రి సమయంలో ఝాన్సీ ఊరి పక్కన ఉన్న టౌన్లో ఉన్న భారతీ టీచర్ ఇంటికి వెళ్ళింది. టీచర్, టీచర్ అని తలుపు కొడుతుంది ఝాన్సీ. ఈ సమయంలో ఎవరై ఉంటారు అని తలుపు తీసింది భారతి. ఝాన్సీ, నువ్వా? ఈ టైంలో వచ్చావేమిటమ్మా? రేపు స్కూల్ దగ్గర కలిసిదాన్ని కదా. సరే, లోపలికి రా. ఏంటి విషయం? నేను ఇంట్లో నుండి పారిపోయి వచ్చేశాను మేడం. ఆ మాట విని షాక్ అవుతుంది భారతి. కొద్దిసేపటికి తేరుకొని, ఏంటి, పారిపోయి వచ్చావా? మై గాడ్, ఎంత పని చేసావు ఝాన్సీ. మీరే చూశారుగా టీచర్, మా వాళ్ళు ఎంత బ్రతిమిలాడినా నేను చదువుకోవడానికి ఒప్పుకోవడం లేదు. అందుకని ఇలా చేస్తావా? వాళ్ళు ఒప్పుకునే వరకు సహనంగా ఎదురు చూడాలి కానీ. లేదు టీచర్, వాళ్ళు ఎప్పటికీ ఇంక ఒప్పుకోరు. ఇంత చిన్న వయసులో ఇంట్లోంచి పారిపోయి వచ్చి ఏం చేద్దామని? చదువుకుంటాను టీచర్. నేను కోరుకున్నట్టు గొప్ప ప్రయోజకురాలిని అయ్యాకే మా ఊరికి తిరిగి వెళతాను. ఇదేవైనా 3 గంటల్లో అయిపోయే సినిమా అనుకుంటున్నావా? జీవితం ఒక్కసారి చేజారిపోతే మళ్ళీ తిరిగిరాదు అని టీచర్ కోప్పడుతుంది. లేదు టీచర్, అన్నీ ఆలోచించే చేశాను. అది అంత ఈజీ కాదు ఝాన్సీ. అసలు ఒక్కదానివి ఎలా చదువుకుంటావు, ఎలా బ్రతుకుతావు? పైగా మేజర్వి కూడా కాదు. ఏ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లోనే ఉంటూ పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకోవడానికి. ప్లీజ్ టీచర్, మీరే ఏదో ఒకటి చెయ్యండి. ఇది నా వల్ల ఏ పని కాదు ఝాన్సీ. అప్పుడు మీరే కదా టీచర్ ప్రోత్సహించారు, ఇప్పుడు కాదంటారేమిటి? అందరు ఆడపిల్లలాంటి పరిస్థితులే నీకు ఉంటాయని అలా చేశాను. కానీ నువ్వు ఇలా చేస్తావని తెలిస్తే అసలు సపోర్ట్ చేసేదాన్నే కాదు. నీకేమైనా అయితే నా వల్లే నీ జీవితం పాడైపోయిందనే గిల్టీ ఫీలింగ్ నన్ను జీవితాంతం బాధిస్తుంది ఝాన్సీ. నాకేమీ కాదు టీచర్. మళ్ళీ ఇంటికి వెళితే ఇక నా జీవితంలో ఎప్పటికీ చదువు ఉండదు. నేను కలలు కన్నట్టు డాక్టర్ అవ్వలేను. పేద ప్రజలకు వైద్యం చేయలేను. చదువు లేకుండా నేను బ్రతకలేను టీచర్. చచ్చిపోతాను. భగవంతుడా, ఈ పిల్లకి ఎలా చెప్తే అర్థమవుతుంది? బయట ప్రపంచం నువ్వనుకున్నంత మంచిగా లేదమ్మా. చాలా కష్టాలు పడతావు. నా మాట విని ఇంటికి పద. నేను మీ ఇంటి దగ్గర దిగబెడతాను. నువ్వు ఎలా చదువుకోవాలో ఆ తర్వాత ఆలోచిద్దాం. నేను వెళ్ళను టీచర్, ప్లీజ్. తల్లిదండ్రులు తోడు లేకుండా ఒక ఆడపిల్ల ఈ సమాజంలో బ్రతకడం చాలా కష్టం ఝాన్సీ. అర్థం చేసుకోమ్మా. ఒకవేళ నాకు తల్లి తండ్రి లేకపోతే, అనాథనైతే అప్పుడు కూడా
ఇలాగే అనేవారా టీచర్? ఆ మాటకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు భారతికి. ఎంతో మంది అనాథ ఆడపిల్లలు ఈ సమాజంలోనే బ్రతుకుతూ ఈ సమాజం పెట్టే పరీక్షలను ఎదుర్కొని తట్టుకొని నిలబడి గొప్ప గొప్ప వాటిని సాధిస్తున్నారు. నేను కూడా అలాగే సాధిస్తాను టీచర్. ఒక్క క్షణం తన మాటలకి భారతి బిత్తరపోతుంది. నీ మెచ్యూరిటీ చూస్తుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఎంత బాగా మాట్లాడుతున్నావు. అప్పటి వరకు వద్దని వారించిన భారతి తన మాటలు విన్నాక ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోతుంది. కొద్దిసేపు ఆలోచించి, సరే, నువ్వు కోరుకున్నట్టే చేద్దాం. ఆ మాటలకు ఝాన్సీ ఆనందంతో, థ్యాంక్ యూ టీచర్, థ్యాంక్ యూ. నువ్వు ఎక్కడుండాలి, ఎలా చదువుకోవాలనే విషయాల గురించి ఆలోచించడానికి నాకు కొంచెం టైం ఇవ్వు. అప్పటి వరకు నువ్వు మా ఇంట్లోనే ఉండొచ్చు. అలాగే టీచర్. ఇక మరుసటి రోజు ఉదయం నిద్రలేచేసరికి ఝాన్సీ మంచంపై ఉండదు. ఎంత పొద్దునే నిద్రలేచి ఇది ఎక్కడికెళ్ళింది అనుకుని ఝాన్సీ ఝాన్సీ అంటూ కేకలు వేస్తూ ఇంటి పరిసర ప్రాంతాల్లో వెతుకుతుంది. కాని తను కనపడదు. ఎవయోయ్ ఎవయోయ్, అమ్మాయి కనిపించడం లేదయ్యా. ఆ మాట విని ఉలిక్కిపడి లేస్తాడు బ్రహ్మయ్య. అమ్మాయి కనిపించకపోవడమేంటే, సరిగ్గా ఎతికావా? మొత్తం వెతికానయ్యా, ఎక్కడా లేదు. ఒకవేళ తన స్నేహితులు ఎలగ్గానే వెళ్ళిందేమోలే, వెళ్ళి కనుక్కుందాం పదా. చెరువు వైపు వెళ్తారు. మా అమ్మాయి మీ దగ్గరికి వచ్చిందా? రాలేదంకుల్. మా అమ్మాయి నీ దగ్గరకు వచ్చిందా? నిద్రలేచాక నేనసలు ఝాన్సీనే చూడనే లేదు. ఇక ఇద్దరూ కలిసి ఊరంతా వెతికి ఇంటికొస్తారు. కనిపించిందా? లేదు, ఎక్కడికి వెళ్ళుంటదే అని ఇద్దరూ దిగాలుగా ఆలోచిస్తూ ఉండగా ఝాన్సీ మంచంపై పెట్టిన లెటర్ కనిపిస్తుంది సుగుణకి. దాన్ని ఝాన్సీ స్నేహితురాల దగ్గరికి తీసుకువెళ్తారు. ఆ లెటర్ చదివిన ఆ అమ్మాయి, ఝాన్సీ పై చదువులు చదువుకోవడానికి మీరు ఒప్పుకోవట్లేదని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అంకుల్. ఆ మాట విన్న బ్రహ్మయ్య, సుగుణ ఇద్దరూ షాక్ కొట్టిన వాళ్ళలాగా అయిపోతారు. ఎంత పని చేశావే ఝాన్సీ అని ఏడుస్తుంది సుగుణ. దాని మంచి కోసమే గదే మనం అలా చెప్పింది. మనం చెప్పింది పెడచెవిన పెట్టి అట్ట వెళ్ళిపోతే ఏమిటర్థం అని బ్రహ్మయ్య కూడా బాధపడతాడు. ఆ రోజు నుండి కూతురు ఇంట్లోంచి వెళ్ళిపోయిందని పోలీస్ కంప్లైంట్ ఇస్తే తమ పరువు ఎక్కడ పోతుందోనని భయపడి తమంతట తామే తమకు తెలిసిన చోటల్లా బ్రహ్మయ్య, సుగుణ, హరి ఝాన్సీ కోసం వెతుకుతూ ఉంటారు. అలా వారం రోజులు గడుస్తుంది. భారతి కావాలనే ఝాన్సీని ఇలా అడుగుతుంది. ఏంటి ఝాన్సీ, మనసు మార్చుకున్నావా? మీ ఇంటికి వెళ్తావా? నీ గురించి స్కూల్కొచ్చి మీ అమ్మా నాన్నలు నన్ను కూడా అడిగారు, కానీ నీ గురించి నేనేమీ చెప్పలేదు. లేదు టీచర్, మీకు చెప్పానుగా చదువుకుంటానని. ఇంటికి వెళ్ళను. ఒకవేళ ఇంటికి వెళ్ళాలనుకున్నా ఆ సమయం దాటిపోయింది. ఇప్పుడు వెళ్ళినా ఇంట్లోకి రానివ్వరు. నువ్వు వెళ్ళాలని ఉంటే చెప్పు, నిన్నేమీ అనకుండా నేను మీ వాళ్లతో మాట్లాడతాను. తప్పకుండా రానిస్తారు. లేదు టీచర్, ఇప్పుడు నాకున్నది ఒకటే ఒక దారి, చదువు. ఆవేశం ఆలోచనని చంపేస్తుంది. మనిషి ఆవేశంలో చేసిన పనిని ఆలోచన వచ్చాక తప్పు అనుకుంటాడు. అలాగే నువ్వు కూడా నీ నిర్ణయాన్ని మార్చుకోవాలనుకుంటున్నావేమోనని ఇన్ని రోజులు ఎదురుచూశాను. కానీ నీ నిర్ణయం పట్ల నువ్వు చాలా స్పష్టంగా స్ట్రాంగ్గా ఉన్నావని నాకు అర్థమైంది. పద. ఎక్కడికి టీచర్? చెప్తాను అని ఝాన్సీని తీసుకుని వెళ్ళిపోతుంది భారతి. చూడు ఝాన్సీ, ప్రస్తుతానికి నువ్విక్కడే ఉంటూ చదువుకోవడమే నీకు సేఫ్. ఓకే టీచర్. పొరపాటున కూడా నీకు తల్లి తండ్రి ఉన్నారని ఇంట్లో నుంచి పారిపోయి వచ్చానన్న నిజం ఎవరికి చెప్పొద్దు. ఏం చెప్తే ఏమవుతుంది? వాళ్ళు నిన్ను ఈ శరణాలయం నుండి పంపించేస్తారు. అయితే చెప్పండి టీచర్. నువ్వు మేజర్ అయ్యే వరకు ఇక్కడే ఉండు గాని ఆ తర్వాత ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం. నేను అప్పుడప్పుడు వచ్చి నిన్ను చూసి వెళుతూ ఉంటాను. ఓకే టీచర్. ఝాన్సీని అనాథాశ్రమంలో చేర్పించి వెళ్ళిపోతుంది భారతి. ఏంటి బ్రహ్మయ్య, నీ కూతురి ఇంటోంచి వెళ్ళిపోయిందంటగా, నిజమేనా? పాపం బ్రహ్మయ్య సమాధానం చెప్పలేక తలదించుకుంటాడు. ఇప్పుడు తలదించుకునే ఉపయోగమేముంది? ఆ ఆలోచన ముందుండాలి. కూతుర్ని ఎట్టా పెంచాలో కూడా తెలీదా నీకు? మా పిల్లల్ని చూడు, మేం గీసిన గీత జవదాట్రు. కళ్ళూరిమి చూస్తే జడుచుకుంటారు. అది పెంపకం అంటే. మీ అమ్మాయి మన ఊరి పరువు తీసింది. మన ఊరు ఆడపిల్లలంటే ఎంతో గుట్టుగా పద్ధతిగా ఉంటారని చుట్టుపక్కల ఊళ్ళోళ్ళందరూ అనుకుంటారు.
నీ కూతురు ఆ పేరుకే మాయని మచ్చ తీసుకొచ్చింది. పిల్ల అర్ధరాత్రి ఇంట్లోంచి పారిపోతుంటే పక్కనే ఉండి కూడా తెలియలేదా? మరీ అంత మొద్దు నిద్ర ఏంటయ్యా? ఆడపిల్ల తండ్రి ప్రతి క్షణం వాళ్ళ పట్ల ఎంత బాధ్యతగా ఉండాలో, ఎంత అప్రమత్తంగా ఉండాలో ఆ మాత్రం కూడా తెలియదు నువ్వు ఆ ఆడపిల్లని గనటం ఎందుకయ్యా దండగా? వాళ్ళ మాటలకి మోహన్ చిన్నబుచ్చుకుంటాడు బ్రహ్మయ్య. అవమాన భారంతో పని మధ్యలోనే వదిలేసి ఇంటికొస్తాడు. సుగుణ కూరగాయలు తీసుకుంటూ ఉండగా పక్కనే ఉన్న మంగమ్మ, పిల్లల్ని కండం జంతువులు కూడా చేస్తాయి. వాళ్ళకి సరైన బుద్ధులు పద్ధతులు నేర్పకపోతే మనకి జంతువులకి తేడా ఏముంది? ఆడపిల్ల ఇంటి నుంచి పోయిందంటే ఇంటి పరువు కూడా గంగలో కలిసిపోయినట్టే. తల్లి తండ్రి కళ్ళు గప్పి అర్ధరాత్రి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందంటే అది మామూలు ఆడది కాదు. దాని గుండె ధైర్యం తాగలాడా తలచుకుంటేనే వెన్నులో వణుకు పడుతుంది. తెగించిన ఆడదానికి భయమే ఉంది చెప్పు, మనలాంటి వాళ్ళకుంటుంది గాని. ఈ వయసులోనే ఈవిడి గారి కూతురు ఇలా చేసిందంటే పెద్దయ్యాక ఇంకెలాంటి పనులు చేస్తుందో. ఊరికి ఇలాంటి దొక్కుతుంటే చాలు, ఊరికే చెడ్డ పేరు తీసుకురావడానికి. ఇంకా నయం, మన పిల్లల్ని కూడా చెడగొట్టలేదు. వాళ్ళ సూటిపోటి మాటలు తట్టుకోలేక అక్కడ్నుంచి ఇంటికొచ్చేస్తుంది సుగుణ. ఊరి వాళ్ళందరూ వాళ్ళని అలా హేళన చేస్తూ ఉండడంతో అప్పటి వరకు కూతురి జాడ ఎక్కడైనా తెలుస్తుందేమోనని వెతుకుతూ ఉన్న బ్రహ్మయ్య సుగుణలకి ఝాన్సీ మీద ఉన్న ఆ కాస్తో కూస్తో ప్రేమ కూడా అసహ్యంగా మారిపోతుంది. తనపై చాలా కోపం ఏర్పడుతుంది. చిచ్చి, అది చేసిన పనికి ఊళ్ళో తలెత్తుకుని తిరగలేకపోతున్నాను. ప్రతి ఒక్కడూ మొహాన ఉమ్మేస్తున్నాడు, నీతులు చెప్తున్నారు. మన పరువు మొత్తం పోయింది. అయినా ఊర్లో ఏ ఆడపిల్లకి లేని ఈ పై చదువులు చదువుకోవాలనే కోరిక దీనికి రావడం ఏంటో, ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఏంటో, అంతా మన కర్మ. మన కడుపున చెడబుట్టింది. దీన్ని కనకపోయినా బాగుండేది. నలుగురిలో నవ్వుల పాలు చేసింది. అసలు మొదట్నుండే ఈ చదువు గిదువులు వద్దని స్కూల్కి పంపించకుండా పొలం పనులు కీడ్చుకెళ్తే ఈరోజు మనకి ఈ పరిస్థితి వచ్చేదే కాదు. అంతటికీ కారణం నువ్వే. అదలా చేస్తుందని నేను మాత్రం అనుకున్నానా ఏంటయ్యా? కాళ్ళ వేళ్ళపడి బ్రతిమలాడటంతో ఏదో ఆశపడుతుంది కదా, కనీసం 10వ తరగతి వరకైనా చదివిద్దామని దానిపై జాలిపడి హై స్కూల్కి పంపించినందుకు నాకు బాగా బుద్ధి చెప్పింది. మళ్ళీ అది ఈ ఇంటి గడపలో కాలు పెడితే దాని కాళ్ళు ఇరగ్గొడతాను. ఏ మొహం పెట్టుకుని మళ్ళీ వస్తుందయ్యా? కన్న తల్లి తనుల మాట లెక్క చేయని కూతురు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఏక నుండి మనకి కొడుకు ఒక్కడే. కూతురు లేదనుకో, దాని ఊచు మళ్ళీ ఈ ఇంట్లో ఎత్తబాకు. అట్టాగే. ఝాన్సీ రాత్రి పగలు కష్టపడి చదివి ఇంటర్మీడియట్ ఫస్ట్ ర్యాంక్లో కంప్లీట్ చేస్తుంది. కంగ్రాచులేషన్స్ ఝాన్సీ, నువ్వు ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయినందుకు నేను నీకు ట్రీట్ ఇస్తున్నాను. ఎంజాయ్ చేయి, నీకు నచ్చింది తిను. థ్యాంక్స్ టీచర్ అని ఇద్దరూ సరదాగా తింటూ ఉంటారు. ఇప్పటి వరకు నా మనసులో ఏదో ఒక మూలన నువ్వు ఇంట్లో నుంచి రావడం పట్ల బాధ ఉండేది. కానీ నీ ప్రోగ్రెస్ చూశాక ఇప్పుడిప్పుడే నాకు కాస్త ఊరట లభిస్తుంది. నువ్వు అనుకున్నది సాధించిన రోజున అది పూర్తిగా పోతుంది. ఇదంతా మీ చలవే టీచర్. మీరు లేకపోతే నేనేమైపోయేదాన్నో. నా సాయం కంటే నీ సంకల్పం గొప్పది ఝాన్సీ. లేదు మేడం, సంకల్పం ఎంత గొప్పదైనా దానికి సరైన దారి చూపించే మార్గదర్శకులు లేకపోతే అది వ్యర్థమవుతుంది. సరే, అది వదిలే. ఇప్పుడు నువ్వు ఎంసెట్ ఎంట్రన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. నీ లైఫ్ని డిసైడ్ చేసే వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇది. అలాగే మేడం. ఏం టీచర్, అర్జెంటుగా రమ్మని పిలిచారు? నువ్వు ఎంసెట్కి ప్రిపేర్ అవ్వడానికి కావలసిన బుక్స్ తెప్పించాను, ఇవిగో. అలాగే నీ కోచింగ్కి కావలసిన ఫీజు ఇది అని కొంత డబ్బు కూడా తన చేతిలో పెట్టబోతుంది భారతి. వద్దు టీచర్, నేను కోచింగ్కి వెళ్ళను. ఎందుకు? సొంతంగానే చదువుకొని ర్యాంక్ తెచ్చుకుంటాను. కోచింగ్ చాలా ఇంపార్టెంట్ ఝాన్సీ. దానివల్ల నీకు తెలియని చాలా విషయాలు తెలుస్తాయి. ఒక 2-3 గంటలు ఎక్కువ కేటాయించి చదివితే సొంతంగా కూడా తెలుసుకోవచ్చు కదా టీచర్. లేదు ఝాన్సీ, కోచింగ్ అంటే ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ మాత్రమే కాదు. ఎగ్జామ్స్కి సంబంధించి నీకు తెలియని చాలా అంశాల పట్ల అవగాహన కల్పించడం. అర్థం కాలేదు టీచర్. ట్రైనింగ్ లేని వ్యక్తి తాను ఎంచుకున్న సబ్జెక్ట్ పట్ల జనరల్ నాలెడ్జ్ మాత్రమే కలిగి ఉంటాడు. కానీ ట్రైనింగ్ ఉన్న వ్యక్తి స్పెసిఫిక్ నాలెడ్జ్ కలిగి ఉంటాడు. రెండింటికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. ఓహ్, అలాగా? ఏ విద్య అయినా ఏ పని అయినా ట్రైనింగ్ లేకపోతే పరిపూర్ణత సాధించలేదు ఝాన్సీ. అర్థమైంది టీచర్.
కానీ మీరు నా కోసం ఇప్పటికే చాలా చేస్తున్నారు. మళ్ళీ అదనపు ఖర్చు ఎందుకని? డబ్బుల గురించి ఆలోచించుకో, ర్యాంక్ గురించి మాత్రమే ఆలోచించు. అయినా ఇది నా డబ్బు కాదులే, నీ డబ్బే. నా డబ్బా? అవును, నీకు స్కాలర్షిప్ అప్లై చేశాను, శాంక్షన్ అయింది. అదే ఈ డబ్బు. మీకు థ్యాంక్స్ అనే మాట తప్ప ఇంకేమీ ఇవ్వలేను టీచర్. అనుకున్నది సాధించు, అదే నాకు నువ్విచ్చే పెద్ద గిఫ్ట్. తప్పకుండా టీచర్. పట్నంలో ఉన్న హరి దగ్గరికి ఊరి నుండి బ్రహ్మయ్య సుగుణలు ఇద్దరూ వస్తారు. చెల్లి గురించి ఏమైనా తెలిసిందా? నేను కూడా ఇక్కడ వెతుకుతున్నాను. దాని మాట ఎత్తకురా. తల్లిదండ్రుల్ని కాదనుకొని ఇంటి పరువు తీసిన దాని గురించి మాట్లాడకు. అవన్నీ వదిలేసి నీ చదువు మీద దృష్టి పెట్టుకుంటే మంచిది. నాన్న అన్న మాటలకు బాధపడిన హరి కోపంలో ఉన్న వాళ్ళ నాన్నని చెల్లి గురించి ఇక ఏమీ అడగలేక, నాన్నా, పొలం ఎలా ఉంది? పర్వాలేదురా, ఈ సంవత్సరం మొక్కజొన్న వేశాను. పంట దిగుబడి కూడా బాగానే వచ్చింది. మీ నాన్నకి మోకాల నొప్పులు వచ్చేసాయిరా, అసలు చాకరీ చేయలేకపోతున్నాడు. ఈ పరీక్షలతో నా డిగ్రీ అయిపోతుందమ్మా. పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ పీజీ చదువుకుంటాను. నా చదువు కోసం మీరు డబ్బులు పంపించాల్సిన అవసరం ఉండదు. మంచి మాట చెప్పావురా. నీకు ఉద్యోగం వస్తే మేం కూడా కాస్త విశ్రాంతి తీసుకుంటాం. అలాగే అమ్మా. ఎంతైనా వాడు వారసుడే. తల్లి తండ్రి కష్టానికి తోడొచ్చేది వాడే. అవునయ్యా, ఆ మాట మాత్రం అక్షరాల నిజం. అది కొడుగ్గా నా బాధ్యతమ్మా. అయినా అబ్బాయి అమ్మాయి అనే తేడా ఈ రోజుల్లో కూడా ఏంటమ్మా? ఇద్దరూ సమానమే. సమానం ఎలారా? నువ్వు మాతోనే ఉండి మాకు తోడుగా ఉంటావు. ఆడపిల్ల పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. ఇందులో ప్రత్యేకంగా అబ్బాయి గొప్పతనమేముంది నాన్నా?